సో ఓవరాల్గా ఆయన సీఎం అయిన తర్వాత చాలా పర్యాయాలు కూడా ఆయన పర్యటించారు. సో ఆ పర్యటన నేపథ్యంలో ప్రతిసారి కూడా తెలంగాణ రాష్ట్రంలోనే మరి మహబూబ్ నగర్ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. సో ఈరోజు కూడా ఆయన ఎప్పుడైతే జడ్పీటీసీగా ఎంపికై ఈ రోజు వరకు మరి జూలై 4వ తేదీ వరకు ఆయన 20 సంవత్సరాల ప్రస్థానం పూర్తవుతున్న నేపథ్యంలో ఇక తన సొంత జిల్లాలో సొంత మనుషుల మధ్య గడపడానికి వెళ్ళారు. ఈ అంశంలో మనం ఈరోజు చర్చ చేయబోతున్నాం. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి గారు. ముందుగా ఆయన మరి చాలా రోజుల నుంచి కూడా ఒక జర్నలిస్ట్గా కావచ్చు, అదే క్రమంలో రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా స్నేహితుడిగా మరి ఆయన ఏం చెప్తారు ఈ ప్రస్థానం పట్ల. సో కొన్ని జయాలు, కొన్ని అపజయాలు, కొన్ని ఒడిదుడుకులు, కానీ ఆయనకంటూ ఒక విజన్ ఉంది. ప్రతిసారి తను ఒక లక్ష్యం ఎంచుకున్నారు, ఆ లక్ష్యం వైపు అడుగులేస్తున్నారు. సో 20 ఇయర్స్లో ఒక 20 సంవత్సరాల కాలంలో ఒక జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి కావడం అంటే మామూలు శ్రమ కాదు. అది దాన్ని ఆయన ఎలా చెప్తారు ఆయన మాటల్లో కూడా వినే ప్రయత్నం చేద్దాం. వేణుగోపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, చూడండి. వేణుగోపాల్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, చూడండి. సో మొత్తానికి ఆయన మ్యూట్లో ఉన్నట్టున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఆ ప్రస్థానం మరి 20 సంవత్సరాల్లో ఒక జెడ్పీటీసీగా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా, తర్వాత ఎంపీగా, ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ కూడా ఆయన తెలంగాణ సీఎం కావడం కావచ్చు. అదే క్రమంలో మరి మొదట చంద్రబాబుతో సాన్నిహిత్యం కావచ్చు, ఆ శిష్యరికం కావచ్చు, రాజకీయాల్లో మరి పూర్తిగా ఒక నాయకుడిగా ఎదగడానికి కూడా ఆయన గురు శిష్యుల అనుబంధం కూడా తోడ్పడిందని చెప్పుకోవచ్చు. సో మరి ఇక ఇప్పుడు మనతో మాట్లాడడానికి టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. సో మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 20 సంవత్సరాల్లో మిడ్జిల్ జిల్లా జెడ్పీటీసీగా గెలిచిన రోజు ఇది. సో ఇవాళ మరొకసారి సీఎం హోదాలో ఆయన మరి ఆ పర్యటన చేస్తున్నారు. తాను గెలిపించిన ప్రజలకు, ఆ తర్వాత ఆ మండలం కావచ్చు, ఆ జిల్లా కావచ్చు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. సో ఆయన స్నేహితుడిగా, ఒక జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా, ఇప్పుడు తెలంగాణ టీశాట్ CEOగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మీకు ఒక అవకాశం వచ్చింది. సో ఆయన సన్నిహితుడిగా ఆయన ఆ స్వభావం ఎలాంటిది, ఆయన చెప్పండి. సో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ అన్న 20 ఇయర్స్ పొలిటికల్ జర్నీ పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో ఆయన ప్రస్థానం అంతా కూడా పొలిటికల్ ప్రస్థానం అంతా చూస్తుంటే సో ఒక లక్ష్యంతో పనిచేసినట్టుగా, అదేవిధంగా ఒక వ్యక్తిత్వంలో అందరితో స్నేహశీలిగా ఉండడము, సో ఒక కమిట్మెంట్తో పనిచేయడము, క్రమశిక్షణతో పనిచేయడము, సో ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఇవన్నీ చూస్తుంటే సో ఒక వ్యక్తిలో ఇన్ని గుణగణాలు కలిగినప్పుడే తన లక్ష్యాన్ని ఛేదించగలడు. అయితే ఇవాళ మనము 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎక్కడైతే తొలి విజయం సాధించారో మిడ్జిల్ మండలంలో ఒక జిల్లా పరిషత్ మెంబర్గా, జెడ్పీటీసీగా 20 సంవత్సరాల క్రితం అంటే జెడ్పీటీసీ గెలిచిన ఆ ప్లేస్లో అప్పుడు వారితో ఎవరెవరు సహకరించారు, సో ఆ మండలంలో అప్పట్లో ఏమేమి హామీలు ఇచ్చారు, ఎంతవరకు నెరవేరినాయి, అవన్నీ గుర్తు చేసుకుని ఇవాళ ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సందర్భంగా ఇది ఒక అవకాశం. అంటే 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జడ్చర్ల, ఇప్పుడు ప్రజెంట్ జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలం, ఆ మిడ్జిల్ మండలం కూడా ఇప్పుడు దాదాపు 2 మండలాలుగా విడిపోయింది. కొత్త మండలాలు ఏర్పడిన తర్వాత ఒకటి ఉరుకొండ, మరొకటి మిడ్జిల్, 2 మండలాలుగా పోయినాయి. ఆ 2 మండలాలకు సంబంధించిన ప్రజానికంతో మమేకం కావాలనుకోవడం అనేది ఆ రోజు అక్కడ తొలి విజయం సాధించిన సందర్భంగా ప్రజల సహకారంతో ఈ స్థాయికి ఎదిగాను అని చెప్పి గుర్తు పెట్టుకుని మళ్ళీ అక్కడ సభ పెట్టుకుని ఆ సభలో అక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని చెప్పి ఇలా నిర్ణయం తీసుకోవడం అనేది ఆయన కమిట్మెంట్ కు ఇది నిదర్శనం అని చెప్పాలి. సో ఎందుకంటే రాజకీయాల్లో చాలా మంది
ఎక్కడి నుంచి ఎదిగి వచ్చాము, మనం వచ్చిన నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చినాము, ఇవన్నీ కూడా మర్చిపోతారు, చాలా మంది మర్చిపోతారు. సో రేవంత్ రెడ్డి గారు డిఫరెంట్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా ఆనాడు జడ్పీటీసీగా గెలిచిన ఎలా ఉన్నాడో మళ్ళా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయనలో వ్యక్తిగా ఎటువంటి మార్పు లేదు. సో అప్పుడు ఎట్లా ఉన్నాడో ఇప్పుడు అదే విధంగా ఉన్నాడు.